జిల్లా పెద్దదోర్నాల గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర శుభ్రమైన గాలి అంశంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం జరిగే ఈ శుభ్రత కార్యక్రమం స్థానిక నటరాజ్ కూడలి వరకు సైకిల్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంలో ఎంపీడీఓ నాసర్రెడ్డి మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి స్వచ్ఛమైన ప్రాణవాయువుతో ఆరోగ్యంగా జీవించాలనే ఆవశ్యకత ఉందన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శి శివ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి సోలార్ పద్ధతులను ప్రోత్సహించి పెట్రోల్ డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిత్తూరు హారిక, కూటమి నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, జేడీ షేక్ మాబు, చంటి, కేతి వెంకటమురళి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిరిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్లీన్ ఎయిర్ అంటే శుద్ధ గాలి, ఎవరు కూడా పొల్యూషన్కి సంబంధించినటువంటి గాలి పీల్చుకోకుండా, అంటే పెట్రోలు మరియు డీజిల్ వాహనాలను తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలు, అలాగే మన ఇంట్లో సౌర విద్యుత్తు, అలాగే కలుషితమైన నీరు మన పారేటువంటి జలపాతాల్లో కావచ్చు, మన డ్రింకింగ్ వాటర్లో కావచ్చు, అక్కడ కలుషితం కాకుండా ఉండటం మరియు ప్లాస్టిక్ వాడకాన్ని మరింతగా తగ్గించినట్లయితే మనకి స్వచ్ఛమైన గాలి అనేది వస్తుంది. స్వచ్ఛమైన గాలి రావడం వల్లే మనం ఆరోగ్యంగా ఉంటాము. సపోజ్ మనం అడవుల్లో కనుక వెళ్ళినట్లయితే చాలా ఆహ్లాదకరమైనటువంటి గాలి వస్తుంది, కానీ టౌన్లో రాదు. ఎందుకు రాదు అంటే అదంతా మన చేతుల్లోనే ఉంది. మనం పెట్రోల్ వాహనాలు ఎక్కువగా తిప్పడం, ప్లాస్టిక్ వాడకాన్ని పెంచడం, మొక్కలు పెంచకపోవడం వలన మనకి స్వచ్ఛమైన గాలి రాకపోవడం, మనం రోగాల బారిన పడుతూ ఉండటం జరుగుతూ ఉన్న కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మనం క్లీన్ ఎయిర్ అనేటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనము గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి నటరాజ్ సెంటర్ వరకు కూడా సైకిల్ ర్యాలీలో భాగంగా అందరం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ శుద్ధమైన గాలి ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞలో తమ చేతిని ముందుకు చాచి ప్రతిజ్ఞలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలలో కూడా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ నెలలో మరి స్వచ్ఛమైన గాలి, క్లీన్ ఎయిర్ అనే అంశం మీద మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఆ 3వ శనివారం మాత్రమే చేసుకున్న తర్వాత వదిలేయటం కాకుండా ప్రతిరోజు కూడా మనం ఈరోజు చేసిన ఈ ప్రతిజ్ఞలో మరి అంతో ఇంతో ప్రతిరోజు కూడా మనం పాటిద్దామని, అలా పాటించినప్పుడే అది దానికి సార్థకత అనేది చేకూరుతుంది. అలా కాకుండా ఒక్కరోజు ఏదో 1 గంట మొక్కుబడిగా చేస్తే అది మరి సార్థకత చేకూరదు. కాబట్టి అందరం కూడా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఇంట్లోనైనా ఈదిలోనైనా అమలు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నా. అట్లనే మనం ప్రతి చిన్నదానికి కూడా 100 అడుగులు, కనీసం ఒక 100-150 అడుగులు పోతుంటే కూడా పనుల మీద పోతూ ఉన్నారు. అలాంటి దాన్ని తగ్గించి వీలైనంతవరకు కాలినడకన పోవడం అనేది అలవాటు చేసుకోండి. కొంచెం ఎక్కువ దూరం ఉంటే అయినా సైకిల్ అందుబాటులో లేకపోతే ప్రభుత్వ వాహనాలు, కనీసం ఇక్కడి నుంచి ఎడవల్లి పోవాలన్నా కానీ మోటార్ సైకిల్లో పోతున్నారు. ఆటోకు 10 రూపాయలు ఇస్తే పోతాం, మోటార్ సైకిల్ 30 రూపాయలు పెట్రోల్ కావాలి. అలా కాకుండా ప్రతిదీ కూడా వీలైనంతవరకు అత్యవసరమైతే తప్ప మరి ఈ
ఏదైతే మన ఈ ఆదేశాల ప్రకారం ఉన్నాయో ఆ విధంగానే పాటిద్దామని కోరుకుంటా ఉన్నా. ఇంకా దూరం పోవాలంటే ప్రభుత్వ బస్సులు ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ, ట్రైన్లు కానీ అవన్నీ ఉన్నవి. అవి మన ఒక్కరి కోసం వేసి ఉండవు, అందరి కోసం వేసి ఉంటే అందరూ కూడా మనం భాగస్వామ్యం అయితే మనం వాడే వాహనాన్ని కూడా ఆ రోజు తగ్గించవచ్చు. అంటే ఆ వాహనం మరి గాలిలోకి వదిలే ఆ కాలుష్యాన్ని తగ్గిస్తాం. ఇలా ఇప్పుడు మార్గాన్ని పోవాలంటే 30-35 కిలోమీటర్లు పోతూ ఉంటాము, బస్సు పోతూ ఉంటుంది, బస్సు వెనక్కి మన బండి పోతూ ఉంటుంది. అలా కాకుండా పోతూ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా చోటుకు పోవాలంటే కూడా ఒక 15 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఆటోలు వస్తుంటాయి. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత మరి ఈ వాహన కాలుష్యాన్ని తగ్గిస్తే మనకు మంచి గాలి దొరుకుతుందని ఆశిస్తున్నా. అలానే దాంతోపాటు మరి ఇరివిగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా మరి చేపట్టి ప్రతి ఇంటికి ఒక మొక్క, మనకు అనుకూలమైన మొక్క పరిసరాలను బట్టి నాటుకొని మంచి గాలి వచ్చేటట్టు కూడా మనందరం